ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. నిర్గమకాండం 22వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలుకి కొన్ని న్యాయ విధుల్ని దేవుడు వివరించడం జరిగింది. అలాగే 22వ అధ్యాయంలో కూడా మరికొన్ని సంగతులు దేవుడు వివరిస్తున్నట్లుగా కనపడుతుంది. 22వ అధ్యాయం ప్రారంభాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకడు ఎవని ఎద్దునైన్ను గొర్రెనైన్ను దొంగిలించినను దాన్ని చంపినను దానికి ప్రతిగా ఎద్దుకి ప్రతిగా 5 ఎద్దులు, గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి. అలాగే దొంగతనం చేసినటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి సమయంలో దొరికినట్లయితే అతన్ని చావగొట్టినా కూడా రక్తాపరాధం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ మరుసటి రోజు ఒకవేళ అతన్ని పట్టుకుని చావగొట్టినట్లయితే రక్తాపరాధం చెల్లించాలి. అలాగే ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి ప్రతిగా సొమ్ము చెల్లించాలి. అతని దగ్గర ధనం లేని ఎడల అతడు దాసుడిగా అమ్మబడతాడు. వాడు దొంగిలించినటువంటి ఎద్దైనా గాడిదైనా గొర్రెైనా అతని దగ్గర ప్రాణంతో దొరికినట్లయితే దానికి 2 అంతలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి వాక్యాధారంగా వ్రాయబడింది. ఒక వ్యక్తి తన చేనునైనా ద్రాక్ష తోటనైనా మేపడానికి తన పశువులు విడిచిపెట్టినప్పుడు ఆ పశువులు వేరొక చేనులో కానీ ద్రాక్ష తోటలో కానీ వెళ్ళి మేసినట్లయితే దానికి ప్రతిగా తన చేను నుంచి కానీ ద్రాక్ష తోట నుంచి కానీ శ్రేష్టమైన దాన్ని ఆ రైతుకి ఇవ్వాలని చెప్పి చెప్పబడుతుంది. పల్లెటూరులో చూస్తూ ఉంటాం, వ్యవసాయాలు పూర్తయిన తర్వాత వేసవికాలంలో వారి పొలాలకి నిప్పు అంటిస్తూ ఉంటారు, అగ్ని అంటిస్తూ ఉంటారు. అంటించినప్పుడు ఆ రైతు ఆ పొలం దగ్గరే ఉండి తన పొలం మట్టుకి అందులో ఉన్నటువంటి ఆ చెత్త అంతా కాలేటట్లుగా చూసుకుంటాడు. ఇక్కడ వాక్యంలో చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆ రీతిలో అంటించినప్పుడు ఆ రైతు ఒకవేళ నిర్లక్ష్యంగా దాన్ని విడిచిపెట్టేస్తే ఆ పక్క పొలాల్లో ఉన్నటువంటి వరి పొలాలు, ఆ పంట, ఆ కుప్పలు ఏమైనా అంటుకున్నట్లయితే దానికి ప్రతిగా నష్టపరిహారం అంటించినటువంటి రైతు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి చెప్పబడుతుంది. ఒకని సొమ్మైన్ను సామాన్యను తన పొరుగువానికి జాగ్రత్త చేయమని ఇచ్చినప్పుడు అవి ఎవరైనా దొంగతనం చేస్తే ఆ దొంగ దొరికినట్లయితే వాటిని 2 అంతలుగా ఆ దొంగ చెల్లించాలని చెప్పి, ఒకవేళ ఆ దొంగ దొరకని పక్షంలో దాచిపెట్టినటువంటి ఆ యజమానుడు, జాగ్రత్త చేసుకున్నటువంటి తన పొరుగువాడు ఇద్దరు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తీర్పు తీర్చుకోవాలని చెప్పి చెప్పబడుతుంది. ఈ రీతిలో గొర్రెను గురించి కావచ్చు, ఎద్దును గురించి కావచ్చు, గాడిద గురించి కావచ్చు, బట్టను గురించి కావచ్చు, ఏదైనా ఒక వ్యక్తిది పోయి ఆ వ్యక్తికి మరలా అది కనిపించి ఇది నాది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి దాని విషయమై తీర్పు తీర్చబడి 2 అంతలుగా తిరిగి పొందవచ్చు అని చెప్పి వాక్యం ద్వారా చెప్పబడుతుంది. ఒకడు తన గాడిదైనా గొర్రెైనా ఎద్దైనా తన పొరుగువానికి కాపాడమని ఇచ్చినప్పుడు అది దొంగిలించబడినా లేకపోతే అది కనపడకుండా పోయినా ఎవరికీ తెలియకుండా దాన్ని ఎవరొకళ్ళు తోలుకుని వెళ్ళిపోయి ఉన్నా దాని విషయమై ఆ వ్యక్తి దేవుని మీద ప్రమాణం చేసి చెప్పాలి. ఆ రీతిలో పోవడానికి నాకు సంబంధం లేదనేటువంటి విషయం దాచినటువంటి వ్యక్తి దేవుని మీద ప్రమాణం చేసి చెప్పాలి. ఆ ప్రమాణాన్ని ఆ పశువుల యజమాని అంగీకరించాలి అని చెప్పి వాక్యం ద్వారా ప్రకటించబడుతుంది. అంతేకాదు దాని విషయమై వాటిని చూడడానికి ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఎటువంటి నష్టపరిహారం కూడా ఇచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పబడుతుంది. ఒక వ్యక్తి తన పొరుగువాని వద్ద దేన్నైనా బదులుగా తీసుకున్నప్పుడు అది చచ్చిపోయినా ఒకవేళ నష్టం కలిగినా బదులుగా ఇచ్చినటువంటి యజమానుడు అక్కడే ఉన్నట్లయితే దానికి నష్టపరిహారం ఇవ్వనక్కర్లేదు. ఒకవేళ ఆ యజమానుడు అక్కడ లేకపోయినట్లయితే దానికి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి చెప్పబడుతుంది. ఉదాహరణకు చూస్తే నేటి దినాల్లో చూస్తాం, ఒక కారు రెంట్కి తీసుకువెళ్ళినట్లయితే ఆ కారు యజమానుడు కారుతో ఉన్నట్లయితే
అది ఒకవేళ ఎటువంటి ప్రమాదం జరిగినా, ఎటువంటి నష్టం జరిగినా ఆ యజమానుడే భరిస్తాడు. యజమానుడు ఒకవేళ లేకుండా నేటి దినాల్లో జరుగుతున్నాయి సెల్ఫ్ డ్రైవ్ అని చెప్పి, అంటే వాళ్ళు సొంతంగా తోలుకెళ్ళొచ్చు. అటువంటప్పుడు ఆ తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి చేతిలో ఎటువంటి నష్టమైనా సంభవించినట్లయితే ఆ పూర్తి నష్టం అద్దెకి తీసుకున్నటువంటి వ్యక్తి చెల్లించాలి. అదే విషయం ఇక్కడ చెప్పబడుతుంది. అంతేకాదు, ఒక కన్యకని ఎవరైనా ఒక వ్యక్తి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలంటే తనకి కట్నంగా కొంత సొమ్ము చెల్లించాలి అని చెప్పి చెప్పబడుతుంది. అదే ఆ కన్యకనిచ్చి ఆ వ్యక్తికి వివాహం చేయడానికి ఆ తండ్రికి ఇష్టం లేనట్లయితే అతడు ఎటువంటి కట్నం చెల్లించక్కర్లేదు అని కూడా బయలుపరచబడుతున్నటువంటి విషయం. శకునం చెప్పేవాళ్ళని బ్రతకనీయకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. నేటి దినాల్లో చూస్తాం, ప్రతిదానికి శకునాలు, ప్రతిదానికి జోస్యాలు, ప్రతిదానికి కూడా ఇది చేయొచ్చా చేయకూడదా ఈ గడియల్లో అనేటువంటి ఆలోచనలు, ఇటువంటివి దేవునికి అసహ్యమైనటువంటి కార్యంగా కనపడుతున్నాయి. మృగ సంయోగం చేసేటువంటి వాళ్ళని మరణశిక్షకు అప్పగించాలని చెప్పి కూడా వాక్యాధారంగా ప్రకటించబడుతుంది. అంటే పశుప్రాయులుగా ప్రవర్తిస్తూ ఉంటారు, అటువంటి వారికి మరణశిక్ష విధించబడుతుంది. అంతేకాదు, యెహోవాయే దేవుడు అని ఆయనకి తప్ప వేరొకళ్ళకి ఒకవేళ బలి ఎవరైనా అర్పించినట్లయితే వారు శాపగ్రస్తులు అవుతారని చెప్పి కూడా చెప్పబడుతుంది. పరదేశుల్ని విసిగించొద్దు, బాధ పెట్టొద్దు. ఎందుకంటే మీరు కూడా ఐగుప్తు దేశం నుంచి ఆ పరదేశులుగా అక్కడ ఉన్నప్పుడు ఎంతగా హింసించబడ్డారో, శ్రమ పడ్డారో మీరు చూశారు. కాబట్టి ఆ రీతిలో మీరు ఇతరులకి చేయకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు, మరి ముఖ్యంగా వెధవరాళ్ళ విషయంలో, పసిపిల్లల విషయంలో వాళ్ళని బాధించొద్దు. వాళ్ళు మొర పెడితే నిశ్చయముగా నేను ఆలకిస్తాను. వారు పెట్టినటువంటి ఆ మొరను బట్టి నేను కత్తివాత చేత మిమ్మల్ని చంపేస్తాను. దానిని బట్టి మీ భార్యలు వెధవరాళ్ళుగా మారతారు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట. నా యొద్ద నుండేటువంటి నా ప్రజల్లో ఎవరైనా పేదవారికి అప్పుగా ధనాన్ని ఒకవేళ ఇచ్చినట్లయితే వానికి వడ్డీకి ఇచ్చినట్లుగా చేయకూడదు. అలాగే ఆ బీదవాని దగ్గర నుంచి వడ్డీ వసూలు చేయకూడదు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. అంతేకాదు, ఎవరి దగ్గరైనా ఒక వస్త్రాన్ని ఎరువుగా తీసుకున్నట్లయితే సూర్యోదయం కాకమునిపే, అంటే ఏ రోజైతే తీసుకున్నారో ఆ రోజే మరలా ఆ వస్తువును తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నీవు దేవుణ్ణి నిందించకూడదు, అలాగే దేవుడు నియమించినటువంటి అధికారులను కూడా ఎవరు నిందించకూడదు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. అంటే మనకి దేవుడు అనుగ్రహించినటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారిని ఎవరిని కూడా మనం నిందించకూడదు అనేటువంటి విషయం దేవుడు బయలుపరుస్తున్నారు. నీకు మొదటగా వచ్చినటువంటి పంటలోంచి ధనాన్ని దేవునికి ఇవ్వడానికి వెనుదీయకూడదు. అలాగే నీ కుమారులో జ్యేష్ఠ కుమారుని దేవుని కొరకు ఇవ్వడానికి వెనుదీయకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. అది ఎద్దైనా గొర్రెైనా అదే రీతిలో దేవునికి అర్పించాలి. 7 దినాల వరకు అది తల్లి దగ్గర ఉండాలి. 8వ దినాన్న దేవునికి అప్పగించాలి అని చెప్పి దేవుడు నియమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రీతిలో నిర్గమాకాండం 22వ అధ్యాయంలో మరికొన్ని నియమ నిబంధనలు ఇశ్రాయేలుకి దేవుడు ఏర్పాటు చేస్తున్నట్లుగా, అనేక న్యాయ విధుల్ని వివరిస్తున్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. మీ కృపచేత, మీ దయచేత సజీవ లెక్కలో మమ్మల్ని ఉండనిచ్చి, మీ జీవం కలిగిన వాక్కు మా నోట నుంచి అయ్యా అది వినగలిగినటువంటి, గ్రహించుకోగలిగినటువంటి కృప మాకు ఇచ్చినంత మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలనాడు ఇశ్రాయేలుకి మీరు నియమించినటువంటి న్యాయ విధుల్ని మేము ధ్యానించుకుంటుండగా అవి చెవిగలవాడు వినుగాక అన్నట్లుగా గ్రహించుకునేటువంటి శక్తి నాకు, వింటున్నటువంటి వారికి కూడా దయచేసి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.